హాయ్. హాయ్. రియా, రేపటికి ఒక 50 మొక్కలు తెప్పించు. ఎందుకురా? ఎందుకంటే అది మొక్కలకు వాటర్ పడుతుంది కదా, జనరల్ గా రేపు అవి చచ్చిపోతాయి. ఒరే రాజు, వీటికి పెట్టాల్సిన వాటర్ నీకు పెడతా, దెబ్బకి స్నానం అయిపోతుంది. పర్వాలేదే, వాడు కూడా స్నానం చేయక చాలా రోజులవుతుంది. రియా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఆ పూలతోటి? పువ్వులను పరిశీలిస్తున్నా, నాలాగా అందంగా ఉన్నాయో లేదో అని. దాన్ని చూస్తుంటే పువ్వులా ఉండడం కాదు, పువ్వులో పురుగులా ఉంది. ఈరోజు కాలేజ్కి వెళ్ళావారా? వెళ్ళాను కానీ చెప్పడం మర్చిపోయాను. శ్రియా, నేను ఒక అతను అడిగాడే. ఎవర్రా అడిగింది? వాడికి ఎంత ధైర్యం? నేను వాని లవర్నా? నిన్ను అడిగింది ప్రిన్సిపల్ సార్. బ్లాక్ బెర్రీ, ఆ విషయం ముందే చెప్పొచ్చుగా. అనవసరంగా బంగారం లాంటి ప్రిన్సిపల్ ని తిట్టేశాను. ప్రిన్సిపల్ బంగారం అయితే వెళ్ళి అమ్మకపో. సరే, నేను వెళ్తాను, టైం అవుతుంది. ఎక్కడికిరా? తిరుగుతూ అమ్మాయిలు చూడడానికి. తిరగడానికా? ఇట్స్ ట్రూ. యా, ఓకే, బాయ్. బాయ్. ఏంటే మీరా ఇంకా రాలేదు? ఒకసారి ఫోన్ చేద్దామా? చెయ్యి. హలో మీరా. చెప్పువే. ఏంటి ఇంకా రాలేదు? ఎన్ని రోజులుంటావు అక్కడ? అమ్మా జేజమ్మా, నువ్వు చేసిన పనికి మా బామ్మ నీతో ఉండొద్దని గోల చేస్తుంది. నన్ను హాస్టల్కి షిఫ్ట్ అవ్వమని గోల చేస్తుంది. అవునా? సరే గానీ ఇంతకెప్పుడు వస్తున్నావు? ఏదో ఒకటి ఇంట్లో మేనేజ్ చేసి వస్తానులేవే. చెప్పడం మర్చిపోయాను, నీ మజ్ను బెల్లం చుట్టూ చీమలు తిరిగినట్టు మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అవునా? త్వరగా వచ్చేయ్, లేకపోతే నీ మధ్యలో గడ్డం పెంచుకున్న దేవదాస్లా తయారైపోతాడు. ఆపవే నువ్వు నీ ఎకసెకాలు. ఆహా, మేం చేస్తేనేమో ఎకచెక్కలు, మీరు చేస్తేనేమో మంచి పనులా? అబ్బా ఆపండే మీ గోలా. ఫోన్లో కూడా టామ్ అండ్ జెర్రీ ఫైట్ చేస్తారు. క్లాసులు మిస్ అవుతున్నాయి మీరా. అసలే ప్రిన్సిపల్ సార్ కూడా నీ గురించి అడుగుతున్నాడు. సరే వచ్చేస్తాను. మీరా చెప్పడం మర్చిపోయాను, ఒకసారి బామ్మని అడిగిరని చెప్పు. బాయ్. హలో హలో. పెట్టేసిందే. వీడేందిడ సర్కస్ చేస్తుండు? ఒరే రాజు, ఇంకో ఈ వాటర్ తీసుకొని దాగరా, అలసిపోయి ఉంటావు. ఏంటి నైట్ కోటర్లో వాటర్ కలుపుకొని తాగి మిగిలిపోయినట్టు నాకు ఇచ్చినట్టుండవు, అందుకే ఇంత స్వీట్గా ఉన్నాయి. పోనీలే, అలసిపోయావని వాటర్ ఇస్తే ఓవర్ యాక్షన్ చేస్తావు సచ్చినోడా. సడన్ గా నా మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని? అవును చెప్పవే. రాజు, అది నాకు సట్టు చినిగిపోద్ది. రాగం తీయకుండా విషయం ఏంటో చెప్పు. అది నాకు లీవ్ కావాలరా, అందుకని లీవ్ లెటర్ రాశాను. అది కాలేజ్లో ప్రిన్సిపల్ సార్కి నువ్వే ఇవ్వాలి. అమ్మో, నేను ఇవ్వను. ఆయన అంటే నాకు భయం. ఎందుకు? మొన్న ఒక అమ్మాయిని సైట్ కొడుతుంటే చూసి ఒకటి పీకాడు. అమ్మాయిల్ని సైట్ కొట్టడం కామనే కదరా నీకు. నేను సైట్ కొట్టింది ఆయన కూతురునే. ఆయన కూతురికి సైట్ కొడితే ఒక్కటి పీకక ఇంటికి తీసుకెళ్లి పప్పన్నం పెడతాడా? అయినా మీకు లివ్ ఎందుకే? ఏం చేస్తారు? బూరెలు గారెలు ఏమైనా వండుతారా? ఏదైనా ఫెస్టివల్ అయ్యింటే అవి వండి అందులో విషయం కలిపి ఫస్ట్ నీకే ఇచ్చేవాళ్ళం కదరా. నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నువ్వు నాలో సగం నేను తింటే సగం నువ్వు తిన్నట్టే. ఓన్లీ నీ రూపం మగవాళ్ళలాగానే ఉంది, నాలో నువ్వు సగం కదా, అప్పుడు సగం మగ సగం ఆడ ఉండాలి కదరా. ఎక్కడ పంచు పండియవు కదా. శ్రియా, నువ్వు కాలేజ్కి వెళ్ళట్లేదు కదా, నేను కూడా వెళ్ళనులే. ఒరే రాజుగా, మేం కాలేజ్కి వెళ్ళట్లేదని నువ్వు కూడా ఉండిపోయి మా ఇంటి చుట్టూ కుక్కలా తిరగకు. మీ ఇంటి చుట్టూ తిరగడానికి మీరేమైనా చికెన్ ముక్కలా? సరే, జాగింగ్ చేసి తొందరగా వెళ్ళు కాలేజ్కి. ఎందుకే నేనంటే అంత ప్రేమ నీకు? రే, నాకు నీ మీద డౌటు, కాలేజ్కి వెళ్లకుండా ఇంటి చుట్టూ కుక్కలా తిరుగుతావని. నాకు మిమ్మల్ని వదిలి ఎల్లబుద్ధి కావట్లేదే. రారా, వచ్చి దుమ్ములో పడుకో. వీడెళ్ళేటట్లేడు, పద వెళ్ళిపోదాం. అయితే ఇంటికి వస్తా. రియా, మా ఇంటి దగ్గర 2 పెద్ద కుక్కల్ని పెడతా. రాక్ చేసి కంటే దారుణంగా ఉన్నావు కదనే. అమ్మయ్యా, ఈరోజు ప్రశాంతంగా తిండి తింటున్నామే. మన లక్కు వల్ల ఆ రాజుగాడు రాలేదు, ఒకవేళ వచ్చుంటే టిఫిన్ అంతా నాకేసేవాడు. కక్కుర్తెదవా. హాయ్. ఒరే నువ్వా? మేమింకా రాజ్గాడ్ అనుకొని భయపడి సచ్చాం కదరా. వాడి కటౌట్ కి నా కటౌట్ కి చాలా తేడా ఉంది కదే. అవును, వాడిని పక్కన నించుంటే వినాయకుడు పక్కన ఎలకలా ఉంటాడు. సరే, ఇంగో ఈ కాఫీ తాగు. ఒక్క నిమిషం ఉండవే, ఆ రాజుగాడికి కాల్ చేస్తాను. ఈ ఎదవ ఏం చేస్తున్నాడో. హలో రాజు. హలో, లౌడ్ స్పీకర్ ఆన్ చేయరా. చెప్పరా బాబ్జీ, ఏం చేస్తున్నావు? శ్రియా వాళ్ళ ఇంట్లో ఉన్నాను రా. దానికోసారి ఫోన్ ఇస్తావా? శ్రియా గురించి ఎందుకు అంతరా చచ్చిపోతావు? దానిలో ఏదో మ్యాజికల్ పవర్ ఉందిరా.
దాన్ని చూడగానే నా మనసు నా కాళ్ళు దాని వైపు అలా లాగుతా ఉంటాయి. నువ్వు మా ఇంటికి రారా, కాలు చేతులు మూవ్ అవ్వకుండా విరిచేస్తా. అది పక్కనే ఉందా, దాని అరుపులకు నా చెవిలో చిల్లులు పడుతున్నాయి రా. నువ్వేం చేస్తున్నావురా? చిన్న వర్క్లో ఉన్నాను రా. గేదెలు గాయడంలో బిజీగా ఉన్నట్టున్నాడు. పక్కన సౌండ్స్ చూసావా ఎలా వినిపిస్తున్నాయో? ఆ పనులని నేను చేస్తాను. ఆ పనులు చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారులే. వాళ్ళందరికీ హెడ్ నువ్వే కదరా. అరే రాజు, మార్నింగ్ ఏ టైంకి నిద్రలేస్తావురా? మార్నింగ్ 4 o'clock నిద్రలేస్తా, ఓరల్ బీతో బ్రష్ చేస్తా. గేదెలు దోమడానికి పేడెత్తడానికి పొద్దుగాలే 4 గంటలకు లేవాలే కదా. అయినా నీకు ఓరల్ బి ఎందుకురా? మీ ఊర్లో పల్లపుల్లు ఉంటది, దాన్ని తీసుకొని దోముకో. మీ అయ్యకి పైసలు తగ్గుతాయి. దీనమ్మ జీవితం, ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవాళ్ళే. నేను ఎవరికి సలహాలు ఇవ్వలేకపోతున్నా. అబ్బాయిల అమ్మాయిల లవ్లకి సలహాలు ఇచ్చే ఏజ్రా నీది. కానీ నువ్వు కనిపించిన ప్రతిదాని గోకుతావు. నీ దరిద్రపు గొట్టేద్దవో. ఏ శ్రియా, నువ్వు అచ్చం కాజల్లా ఉంటావే. రేయ్, బిస్కెట్లు వేయకురా. మా ఇంటి దగ్గర కుక్కలు కూడా లేవు, మళ్ళీ అవి నువ్వే తినాలి. మరి చాక్లెట్లు ఏమంటావా? నా డార్లింగ్ ఫేస్ కోపంతో వెళ్ళిపోతుందా ఏంటి? ఏంట్రా బాబుజీ, చెప్పవేంటి సైలెంట్ గా ఉన్నావు? సరేరా బాయ్, మరి ఉంటాను. ఓకే బాయ్. వీడు మంచి కామెడీ పీస్ కదా. అవునవును, వాని కొట్టినా పెద్ద పట్టించుకోడు. మీ ఇంట్లో ఏదో తేడా కొడుతుంది. మీరే కనిపించట్లేదు. ఊరెళ్ళి ఇంకా రాలేదా? రాలేదురా, శ్రియా చేసిన పర్ఫార్మెన్స్ కి వాళ్ళ బామ్మ దాన్ని రానివ్వట్లేదు. అది ఈ దెబ్బతో అక్కడే మక్కం వేసినట్టుంది. పర్వాలేదు, అది ఎలాగో కాలేజ్ ఎగ్గొట్టదు కదా. 2 days వెళ్ళకపోయినా ఏం కాదు. ఈ టైంలో ఏం చేస్తుంటుందంటావు? నాకు తెలిసి అది వాళ్ళ బామ్మ తులసి చెట్టు చుట్టూ ఒక 1000 రౌండ్లు వేస్తూ ఉంటారు. వాళ్ళ బామ్మ సెంచరీ కొట్టి అవుట్ అయితే కానీ మీరాకు రిలీఫ్ రాదు. ఆమె దశలే గట్టిపిండం, అంత తొందరగా పోతుందా? మీరకైనా అసలు అలా బామ్మ పోవాలని ఉందో లేదా కానీ మీకైతే కోరిక గట్టిగా ఉన్నట్టుంది. కాకపోతే మమ్మల్ని 3 రోజులు టార్చర్ చేసింది. జైల్లో కూడా గంతగనం టార్చర్ ఉండదు. మంచినీళ్ళు కూడా తాగనివ్వలేదు ముసల్ది. అవునవును, మీ ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది. కానీ నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. బాయ్. హాయ్ హాయ్, ఏంటి మీ అవతారాలు ఇలా పడిపోయారు? ఈరోజు క్లీనింగ్ డే. ఏంది ఇలా వచ్చారు? ఆ చేతిలో ఏంద్రా పార్సల్? పిజ్జా. పిజ్జానా? వావ్. ఏంది శ్రియా అలా ఆలోచిస్తున్నావు? పిజ్జా అనే వరకలా ఆ పొట్టి బుడంకాయ రాజుగాడు గుర్తుకొచ్చిండే. అబ్బా పేరెత్తకే, వాడు నిజంగానే వచ్చేస్తాడు. ఏంటే పిజ్జా వద్దానే? ఇప్పుడు తెచ్చారా? రాజుగారు దశ తీసుకుంటావు, నేను దశ తీసుకోవా? వాడు తేడు, ఇది ఫోన్ చేసి చెప్తే వాడు తెస్తాడు. వాడి మీద లవ్ ఉన్నట్టుంది. ఒరే, ఆ ఫేస్ ఎవరైనా లవ్ చేస్తే అది గ్రహాంతర వాస అవుతుందిరా. బాగానే కవర్ చేస్తున్నారు ఇది. ఒరే, నేను అసలే సీరియస్ గా ఉన్నాను, ఎక్కసెక్కలు చెయ్యకు. దానికి కొంచెం సీరియస్ గా ఉందంట, హాస్పిటల్ పట్టుకోవరా? రే, ఇప్పుడు నేను 2 పీకితే నువ్వెళ్తావురా హాస్పిటల్ కి. ఏంట్రా ఆ జుట్టు? దిస్ ఈజ్ స్టైల్. ఆహా, కాశీకి వెళ్ళకపోయావా? మొత్తం గుండు కొట్టించుకో, అప్పుడు ఇంకా స్టైల్ గా ఉంటది. దిస్ ఈజ్ న్యూ స్టైల్. చూడు, అచ్చం అల్లు అర్జున్ లా ఉంటాను. అల్లు అర్జునా? అచ్చం కొబ్బరిమట్ట సినిమాలో సంపూర్ణేష్ బాబులా ఉన్నాడు. సంపూర్ణేష్ బాబు గురించి మాట్లాడుకున్నామో లేదో, వచ్చేసాడు. వచ్చేసా, నేను వచ్చేసా. తప్పకుండా. ఛీ, దొంగచ్చినోడు. ఏం వీక్దమని వచ్చినవరా? నీ బొచ్చు. రారా బాబు, ఆ పక్కకు రా, నా బొచ్చు కూడా ఎక్కువైపోయింది, పీకుదు అని. ఈ బొచ్చులో ఒక ఆపుతారా? బొచ్చు కుక్క విన్నదనుకో కేజీ కంట పీకుతుంది. ఓకే, అయితే నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావురా? గోవాకి. గోవాకా? మమ్మల్ని కూడా తీసుకెళ్లరా? అది కాదే. తీసుకెళ్ళవా? మమ్మల్ని తీసుకెళ్ళకపోయినా పర్లేదు, అట్లీస్ట్ అక్కడ నుంచి ఒక మంచి వస్తువుని తీసుకురావచ్చు కదా. అబ్బా, నేను కాదే వెళ్ళేది, మా డాడీతో వెళ్తావా? మీ డాడీనా? నువ్వు అనుకున్నా. ఉడికే వరకు ఆగలేవు, వేడి తినలేవు. కెమెరామ్యాన్ గారు రోలింగా? రోలింగ్. నా గెటప్ తో పాటు మా ఎపిసోడ్స్ కూడా బాగా నచ్చుంటాయి. సూపర్. అయితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ AR ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈస్ కుమారీస్ 21F. డోంట్ ఫర్గెట్. బాయ్.